హలో అండి. ఇవాళ జేడ్ ప్లాంట్ గురించి కొంచెం ఒక టిప్స్ అంటూ పెద్దగా ఏముండవు దీనికి. చాలా తక్కువ కేరు. చూడ్డానికి ఇంత మంచిగా ఉండే చెట్టుకి మనకి పెద్దగా కేర్ ఏమి అవసరం లేదు ఇది. మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే ఎండ 2-3 అవర్స్ ఎండ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అట్లయితేనే అది పెరుగుతుంది బాగా. లేకుంటే గ్రోత్ మాత్రం ఎండ లేకుంటే దాని గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ పోతుంది కూడా, చెట్టు పెరగదు అసలు. తర్వాత వచ్చి దీనికి వాటర్ కూడా నేనైతే వీక్లీ వన్సే పోస్తాను. పెద్దగా వాటర్ పోయాల్సినంత అవసరం అయితే ఎక్కువ ఉండదు. మట్టి మాత్రము మామూలుగా కోకోపీట్ కొంచెము నేనైతే ఇసుక మామూలు నార్మల్ మట్టి గార్డెన్ సాయిల్ ఉంటే అది కలిపినాను. దీనికి పెద్ద కంపోస్ట్ అవి అయితే నేనైతే ఎప్పుడు ఏమీ వేయలేదు అసలు. అంతే, ఇంతకంటే దీనికి పెద్దగా కేర్ తీసుకోవాల్సినంత ఇదైతే ఏముండదు. ఎండ మాత్రం కంపల్సరీగా ఉండాలి అంతే. ఇది సక్లెంట్ దీనికి చెందింది కాబట్టి ఎండ దానికి వాటర్ కూడా స్టోరేజ్ అదే లీవ్స్లోనే. ఎప్పుడైతే ఆకులు కొంచెం థిక్ ఉంటాయో వాటన్నిటికీ అంతే, మనం వాటర్ ఎక్కువ పోయాల్సినంత అవసరం ఉండదు. దాన్ని బట్టి మనము లీవ్స్ని బట్టి మనము ఆకులు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు వాటర్ ఎక్కువ అవసరమా లేదా అనేసి. ఇట్లా తిక్కుగా ఉండే ఆకులకైతే అసలు అవి స్టోరేజ్ ఎట్లాగో చేసుకుంటాయి కాబట్టి అది వాటర్ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మనం వాటికి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఎండ ఉన్న వాళ్ళైతే హాయిగా ఈజీగా పెంచుకోవచ్చు. నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదు. వీక్లీ వన్స్ పోసుకుంటే సరిపోతుంది అంతే. అంతకంటే పెద్దగా టిప్స్ అయితే ఏమి ఉండవు దీనికి. దీన్ని డెకరేటివ్గా మనం మంచిగా డెకరేటివ్గా ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. బెండ అది మొక్క పడిపోవడము అంటే మనం చేస్తుంటే దాన్ని విరిగిపోవడం అటువంటిది అయితే ఉండదు. చూడ్డానికి అట్లా డెలికేట్గా కనిపిస్తుంది కానీ బాగుంటుంది అది. పెద్దగా విరగడము అట్లా ఆకులు కూడా ఏం రాలిపోవు. చేస్తుంటే కొంచెం అక్కడక్కడ కొంచెం రాలుతాయి కానీ పెద్దగా పడిపోదు. మనం థ్రెడ్ పెట్టేసి కట్టుకుంటూ దాన్ని, నేనైతే ఇప్పుడు చిన్న ఉంది మొక్క కాబట్టి ఊరికే అట్లా తాడు దారం పెట్టేసి కట్టేసినాను. ఈజీగా మనం ఇష్టం ఉన్నట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అది. ఎటు బెండ్ అయినా అటు బెండ్ అయిపోతుంది అది. దాని మొక్క కనుక కాస్త థిక్గా ఉంటే మంచి డెకరేటివ్గా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఊరికి ఒక స్టిక్ పెట్టేసి దానికి పై వరకు ఇట్లా వచ్చేటట్టుగా చేస్తున్నాను. ఒకటే స్టిక్కి ఇట్లా ఆకు చెట్టు మాదిరిగా రావాలన్నట్టుగా నేను ఆ స్టిక్ పెట్టినాను ఆ హైట్కి వచ్చేటట్టుగా. ఇంకా ముందంతా కొంచెం డెకరేటివ్గా పెడదామన్నట్టుగా ఆ ప్లేస్ని కొంచెం అక్కడ హైట్ చేసినాను. కొంచెం మట్టి ఉంచేసి కొంచెం నా దగ్గర డెకరేటివ్గా ఉంటే అది ఇవి పెట్టుకున్నాను. అవి ఊరికట్లా ఇవి మిగిలిపోయిన కొన్ని ఉంటే ఇందులో అన్నిట్లా అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇంకా అందులో ఎన్ని వస్తాయి ఎన్ని రావో నాకు తెలియదు కానీ ఊరికట్లా పడేయడం ఎందుకు అన్నట్టుగా ఊరికట్లా పెట్టేస్తున్నాను. ఇంతకంటే దీనికి పెద్దగా తీసుకోవాల్సినంత టిప్స్ అయితే ఏమి ఉండవు దీనికి. సైడ్స్ చుట్టూతా మళ్ళీ చిన్న చిన్న ముక్కలు పెట్టినాను. అవి ఎంత వస్తాయో చూడాలి మరి. అంతేనండి, అంతకంటే పెద్దగా ఏం లేదు ఇందులో. ఓకే అండి, థ్యాంక్ యూ.